సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ యొక్క సిరీస్లోని 7th వీడియోకి అయితే స్వాగతం. బేసిక్గా అయితే ఈ యొక్క వీడియో వచ్చేసి ఈ రోజు వీడియో చాలా అంటే చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ యొక్క వీడియో బేసిక్లీ ఒక మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను అనమాట. సో పర్టికులర్లీ మొత్తం అయితే ఈ యొక్క ప్రాక్టికల్లీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంత కూడా మొత్తం నా వాయిస్ ఓవర్ ఉంటుంది దీంట్లో, అండ్ ఎటువంటి ఒక ఫేస్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉండదు. సో లెట్స్ గెట్ ఇట్ టు ఇట్ అండ్ మాట్లాడుకుందాం. ఏ విధంగా అయితే క్రియేట్ చేయాలి, ఏ విధంగా అయితే మనం దాంట్లో ఆ ఫొటోసే కావచ్చు, లోగోసే కావచ్చు, థంబ్నెయిల్స్ కావచ్చు, ఏ విధంగా అప్లోడ్ చేయాలనే దాని గురించి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇట్ టు ఇట్. సో గైస్ లెట్స్ గెట్ ఇట్ టు ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ యొక్క యూట్యూబ్ని అయితే ఆన్ చేసుకోవడం జరిగింది. సో ఆన్ చేసుకున్న వెంటనే మనకి అనేది ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది కదా. సో అప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో పైకి ఉన్నటువంటి బటన్ అయితే ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఆ ఇంటర్ఫేస్ అయితే మనకి కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్గా మనం ఏం చేయాలంటే మేనేజ్ ఇంటూ ద గూగుల్ అకౌంట్ వచ్చినట్టయితే మనకైతే ఈ విధంగా అయితే తీసుకెళ్తుంది. కాకపోతే మనము అది అనేది ప్రెస్ చేయొద్దు అసలు. అండ్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే నా ఒక ఛానల్స్ అయితే ఇక్కడ 2 ఛానల్స్ కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మీకు అనేది కొత్త జీమెయిల్ ఐడి తోటి అయితే క్రియేట్ చేసుకోమని ఉంటుంది. ఒకవేళ మీకు కొత్త జీమెయిల్ ఐడి కనుక మీకు లేకపోతే ఒక్కసారి గూగుల్లోని చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి అయితే ఒకటి చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేనైతే 2 ఛానళ్ళు ఎగ్జిస్ట్ అయి ఉన్నాను కాబట్టి నేను అదే విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ వచ్చి చూపించాలనుకుంటున్నాను. సో ఇదే ఒక ఛానల్ అయితే నేను ఇంటర్ఫేస్ చూపించాలనుకుంటే ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేమే కానీ, హ్యాండిల్ కానీ, ఛానల్ యూఆర్ఎల్ కానీ, లోగో ఎలా పెట్టుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ దానికి వీడియోస్ కూడా ఇదే ఛానల్లో అయితే చాలా అయితే చేయడం జరిగింది. బ్యాక్ వాల్పేపర్ కూడా ఏ విధంగా చేయాలో చెప్పాను అండ్ డీటెయిల్లీ. అండ్ ఇక్కడ మనం పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఛానల్ యూఆర్ఎల్ కాపీ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ ద మెయిన్ అనమాట. ఈ యొక్క డిస్క్రిప్షన్ వల్లనే ఎక్కువ వ్యూవర్స్ అనేది అట్రాక్ట్ అవుతాం. అండ్ యొక్క డిస్క్రిప్షన్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్లో ఏముండదు, జనరలే. సో ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇంకా డీటెయిల్గా అయితే మీకు చెప్తాను ఏ విధంగా అనేది గూగుల్ క్రోమ్లో వంటి యొక్క డెస్క్టాప్ స్టూడియో అంటాం మనం దీన్ని. సో దాని అనేది ఎలా యూస్ చేసుకోవాలనే దాని గురించి అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్టూడియోని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత సో కొంచెం లోడింగ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఓకే డన్. సో ఇది అనేది నా ఒక ఇంటర్ఫేస్ అండ్ ఇక్కడ ఒక ఛానల్ అనలిటిక్స్ కావచ్చు, వీడియోస్ ఒక ప్రమోషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సబ్స్క్రైబర్ బేస్ ఎంత ఉన్నారు అండ్ ఏ విధంగా అనేది. సో ఇక్కడ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఒక 3 to 4 థింగ్స్ అనమాట. సో లాస్ట్కి వెళ్ళినట్టయితే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళొద్దు. అండ్ దాని మీది కస్టమ్స్ అని ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఇవి మెయిన్ థింగ్ అనమాట, ఈ యొక్క ఫ్యూచర్స్. ఎందుకంటే మనం కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే వ్యూవర్స్ అట్రాక్ట్ కానికి మనం అనేది ఒక ఫ్యూచర్స్ అనేది ఉపయోగించుకుంటే ఒక వ్యూవర్స్ అనేది జల్దీ అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్రాండింగ్లో మనకి ఆ లోగో ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎంత పిక్సెల్ ఉండాలి అనే దాని గురించి అయితే ఇక్కడ కంప్లీట్లీ డీటెయిల్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది యూట్యూబే. నెక్స్ట్ వచ్చేసి ఒక వాల్పేపర్ అనమాట, వెనకాల మనము దాన్ని అనేది ఎలా చేసుకోవాలనే దాని గురించి అండ్ ఎంత పిక్సెల్ ఉండాలి ఇంకా అని. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక వీడియో లోపట్నే మన ఒక ఓన్ లోగో అనేది మనం పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అండ్ చేంజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు కూడా ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫోలా మనకి యాజ్ ఇట్ ఈస్ ఇంతమంది చెప్పినట్టు ఇలా చాలా ఉంటాయి. డిస్క్రిప్షన్ మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మీ ఓన్గా ఐడెంటిటీ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ఒక అకౌంట్స్ మీకు అనుకుంటే అక్కడ నుంచి అయితే మీ యొక్క అకౌంట్ లింక్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా అయితే దానికైతే లింక్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి దాని నెక్స్ట్ వచ్చేసి ఇది కాపీరైట్ అనమాట, మానిటైజేషన్ పాలసీస్ అనమాట, ఇంత ఎలిజిబిలిటీ ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్ అండ్ డైరెక్ట్ వచ్చేసి డెస్క్టాప్ స్టూడియో అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే వీడియో రిలేటెడ్ టు హౌ టు క్రియేట్ ఎ యూట్యూబ్ ఛానల్ అండ్ విత్ ఇన్ 3 to 4 minutes అనమాట. సో దట్స్ ఫర్ టుడే గైస్.
సో గైస్ అది చూశారు కదా. సో ఇది అనమాట, చాలా అంటే చాలా సింపుల్ వేలుగా అయితే మనం ఈ యొక్క 2 to 3 మినిట్స్లో పట్టిన మనం అనేది ఛానల్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టైప్స్ ఆఫ్ ఛానల్ అండ్ షూటింగ్ ఎలా చేయాలి, వీడియో షూటింగ్ ఎలా చేయాలని దానికి కొంచెం డీప్లీ అయితే వెళ్తున్నాను అనమాట. సో అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. సో దట్స్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియో లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.